ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది టాటా గ్రూప్. సీఎం చంద్రబాబుతో భేటైన సంస్థ చైర్మన్ 40,000 కోట్ల పెట్టుబడితో టాటా పవర్ 5 గిగావాట్ల కెపాసిటీతో సోలార్, విండ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పరస్పర సహకారంతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. పెట్టుబడుల కోసం పెద్ద పెద్ద సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆయా సంస్థలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అమరావతిలో టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరంతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 హోటళ్ల ఏర్పాటుకి టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో టాటా పవర్, సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. విశాఖలో కొత్త ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖలో టీసీఎస్ ద్వారా 10,000 ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. టీసీఎస్ క్యాంపస్ కోసం ఇప్పటికే కంపెనీ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. మిలీనియం టవర్స్ ఖాళీగానే ఉన్నందున ఆ టవర్స్ లీజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సొంత కార్యాలయాల్ని నిర్మించుకునే పనిలో ఉంది టీసీఆర్. క్రమంలో ఆ సంస్థ ఆసక్తి చూపిస్తే భూముల్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో 6 నెలల్లో టీసీఎస్ కేంద్రం విశాఖలో ప్రారంభమవుతుందని ఇప్పటికే లోకేష్ ప్రకటించారు. దిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చించామన్నారు సీఎం చంద్రబాబు. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 ప్లేస్ లో నిలపడమే తమ లక్ష్యం.